ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నిర్మాణంలో అన్ని అవకతవకలేనంటూ మండిపడ్డారు. అందుకే ప్రాజెక్టు వ్యయం పెరిగిపోయిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ని మంత్రులు పరిశీలించారు. న్యాయ నిపుణులతో ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై న్యాయ విచారణ చేయిస్తామంటూ తెలిపారు. డీప్ గా టెక్నికల్ కారణాలకి పోవడం అంటే కొంత డిజైన్ లోపం ఉండొచ్చు, కొంత కన్స్ట్రక్షన్ లోపం, కొంత ఓఎండ్ఎం లో లోపం. తప్పనిసరిగా మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు, తర్వాత ఆపరేషన్ మెయింటైన్ అందరి విషయాల్లో కూడా చేసిన తప్పుకి మరి వి విల్ హోల్డ్ అకౌంటబుల్ ఓవర్ ఇస్ గిల్టీ. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు పూర్తిగా గత ప్రభుత్వం ఇది వాళ్ళ వైఫల్యమే అని స్పష్టంగా చెప్పింది. ఏమో ఇంత నాసిరకమా, ఇంత అసమర్థతనా, ఇంత చేతగామా, ఇంత తొందరపాట, మన డబ్బులు తీసుకొచ్చి మన జీవితాలు, మన పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి బ్యాంకులలో హై ఇంట్రెస్ట్ మీద లోన్స్ తీసుకొచ్చి ఈ బ్యారేజీ కట్టింది. సిచ్యువేషన్ చాలా అలార్మింగ్ గా ఉంది. నిస్సందేహం ఈ 3 బ్యారేజ్ల డ్యామేజ్ వల్ల రాష్ట్రంలో ఇప్పుడు రెండో పంటకి కొంత నీరు కూడా సఫర్ అవుతుంది. డెఫినెట్ గా ఇది స్టెబిలైజేషన్ కోసం SRSP స్టేజ్ 2 కానీ ఈ ఆయకట్టు కూడా సఫర్ అవుతుంది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. లైవ్ లో ఉన్నారు. వాసు, మేడిగడ్డ బ్యారేజ్ ని మంత్రులు సందర్శించారు. న్యాయ విచారణ సైతం జరిపిస్తామంటూ వారు హామీ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఏ అంశాలను వారు పరిశీలించారు? నందు, మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి ఇవాళ 4 మంత్రులు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పాల్గొన్నారు. వీరితో పాటు ఈఎన్సీ మురళీధరరావు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా మనం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాము. ఈ మేడిగడ్డ బ్యారేజీ మొత్తం మనం పరిశీలిస్తే ఇప్పుడు మనం ఉన్న పిల్లర్ నంబర్ 21 అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. పిల్లర్ నంబర్ 20లో పూర్తిగా ఆ పిల్లర్ కుంగిపోయిన మనం విజువల్స్ చూస్తున్నాం. మొత్తం కుంగిపోయి క్రాక్స్ వచ్చి మొత్తం పిచ్చలన్నీ రాలిపోయి కింద పడిన పరిస్థితి మనం చూస్తున్నాం. మెయిన్ గా ఇది ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్లో 8 బ్లాకులు ఉంటాయి. 8 బ్లాకుల్లో 81 పిల్లర్లు ఉన్నాయి. మనం చూస్తున్న పిల్లరు బ్లాక్ నంబర్ 7లో 20 నంబర్. ఈ పిల్లర్ మొత్తంగా కుంగిపోయింది. కుంగిపోయిన తర్వాత ఇక్కడ మనం చూస్తే ఈ రోడ్ అంతా కూడా కిందికి డౌన్ ఫాల్ అయ్యి కిందికి కుంగిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. అవతల వైపు మనం పరిశీలిస్తే అవతల వైపు మహారాష్ట్ర బార్డర్. ఆ మహారాష్ట్ర బార్డర్ కి ఈ బ్యారేజ్ ఇట్లా డ్యామేజ్ కావడంతో మహారాష్ట్రకి వెళ్లే దారి అంతా కూడా క్లోజ్ చేశారు. ఈ బ్యారేజ్ అంతా కూడా క్లోజ్ చేసి వాహనాలు ఏది కూడా అక్కడికి ఇక్కడికి వెళ్లకుండా ఆంక్షలు పెట్టారు. పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఈ మేడిగడ్డ బ్యారేజ్ మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం ఈ రోడ్ అంతా కూడా మొత్తం క్రాక్స్ వచ్చింది. అట్లాగే పిల్లర్ నంబర్ 16 నుంచి పిల్లర్ నంబర్ 21 వరకు దాదాపు 5 పిల్లర్లు ఈ కుంగుబాటుకు సంబంధించి ఎఫెక్ట్ అయిన 5 పిల్లర్లు మొత్తం రోడ్ అంతా కూడా డ్యామేజ్ అయ్యి మనం చూస్తున్నాం విజువల్స్ లో. మనం అటువైపు చూస్తే ఇక్కడ నీళ్ళన్ని కూడా తోడివేసి నెక్స్ట్ ఈ పిల్లర్లకు సంబంధించిన మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థకి ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళు ఇక్కడ ఈ కాఫర్ డ్యామ్ కు సంబంధించిన నిర్మాణం పనులు చేస్తున్నారు. ఆ నీళ్ళన్ని కూడా ఒకవైపు డైవర్ట్ చేసి ఇటువైపు నీళ్లు రాకుండా పిల్లర్ వైపు ఈ పిల్లర్కి సంబంధించిన రిపేర్ అంతా కూడా L&T కంపెనీకి సంబంధించిన సంస్థ చేపడుతోంది. మొత్తం 81 పిల్లర్లో మొత్తం 6 పిల్లర్లు డ్యామేజ్ అయ్యాయి నందు. 6 పిల్లర్కి సంబంధించిన మరమ్మత్తు ప్రస్తుతం వివాదంపై నడుస్తుంది. ప్రభుత్వం ఏ రకంగా ఇది చేపడుతుంది అనేది చూడాలి.
ప్రభుత్వం కూడా దీని మీద న్యాయ విచారణకు ఆదేశించింది. ఇవాళ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా ఈ న్యాయ విచారణకు సంబంధించిన అంశం ప్రధానంగా వచ్చింది. ప్రభుత్వం, సంస్థ ప్రతినిధులు, అట్లాగే నిర్మాణం చేపట్టిన సంస్థ, అప్పుడు ఏదైతే పర్యవేక్షణలో ఉన్న అధికారులు, వీరందరి మీద కూడా న్యాయ విచారణ చేస్తామని చెప్తుంది. మరి చూడాలి ఎట్లా ఉంటుందో. నందు. రైట్, థ్యాంక్ యూ వాసు.